రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షల్ని అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. లక్షలాది నిరుపేద సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఉందన్నారు. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ప్రజలకు విస్తృతంగా సేవలందించాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహణ పూర్తిగా విఫలమైందని, వాళ్లకు పెండింగ్ జీతాలు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని హరీష్ రావు ట్వీట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు నడిచినటువంటి పనితీరు అండ్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత జరుగుతున్న పనితీరుకు సంబంధించి హరీష్ రావు గారు చేసినటువంటి ట్వీట్ ఏంటి? రాజేష్, గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో, ప్రభుత్వ హయాంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా దాదాపుగా 134 పరీక్షలతో పాటుగా 36 హబ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా నగరంలో అటు హబ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్కానింగ్స్ కావచ్చు, దాంతో పాటుగా ఎక్స్రేలు కావచ్చు, ఇతర పరీక్షలు కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ప్రజలకు బయటకు వెళ్లకుండా ఉండేటందుకు, ఖర్చు తగ్గించేటందుకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గత 5 నెలల కాలం నుంచి కూడా అటు డయాగ్నోస్టిక్ సెంటర్ సిబ్బందికి వేతనాలు లేకపోవడంతో వారు కొంత ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని నడపడం కూడా వారు కొంత కష్టతరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పనితీరుపై ప్రజెంట్ ఏదైతే వారి యొక్క ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎక్స్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రారంభించినటువంటి తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరమన్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపినటువంటి పరిస్థితి కూడా ఉందన్నారు. లక్షలాది ఈ నిరుపేద ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి అన్నారు. సిబ్బందికి 5 నెలలుగా అటు ఏదైతే 6 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి, ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం అన్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి 6 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని కూడా బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కూడా వారు ఎక్స్ వేదికగా వారు స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలో ఏదైతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా ఒకప్పుడు ఏదైతే అన్ని రకాల పరీక్షలతో పాటుగా అన్ని వైద్య సేవలు అందించడానికి ఉదాహరణకు చెప్పుకోవాలనుకుంటే హైదరాబాద్ లాంటి బస్తీ దవాఖానాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూస్తాము. వీటి ద్వారా పరీక్షలన్నీ కూడా అటు ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ కి వెళ్తే దాంతో పాటుగా ఏర్పాటు చేసినటువంటి 36 హబ్స్ ద్వారా కూడా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాంపిల్స్ సేకరించి వీటి ద్వారా టెస్టులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్ వీటికి 6 నెలల జీతాలు పెండింగ్ ఉండటంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కొంత ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కుప్పకూలినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా వారు ఎక్స్ వేదిక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కూడా
వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ వంశీ.